హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డిఫెన్స్ మినిస్ట్రీ 114 రఫాల్ జెట్స్ని కొనడానికి క్లియరెన్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఫిఫ్త్ జనరేషన్ జెట్స్కి బదులు ఇంత ఖరీదైన 4.5 జనరేషన్ జెట్స్ ఎందుకు అని క్వశ్చన్ చేశారు. అయితే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇండియా ఈ ఎంఆర్ఎఫ్ఏ కాకుండా 2 to 3 స్క్వాడ్రన్స్లో అంటే సపరేట్గా 40 to 60 ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ని కూడా కొనాలని చూస్తుంది. Su-57, F-35లు ఓన్లీ ఆప్షన్స్గా ఉన్నాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత 114 రఫాల్ ప్లాన్ కన్నా ముందే ఈ ఫిఫ్త్ జనరేషన్ ప్లాన్ అనేది బయటకు వచ్చింది. అయితే ఎయిర్ ఫోర్స్కి ఈ 114 రఫాల్స్ కొనడానికి క్లియరెన్స్ ఇచ్చాక ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ జెట్ డీల్ని కూడా ఫార్మలైజ్ చేయడానికి ఇండియా ప్రిపేర్ అవుతుంది. ఇందులో Su-57 ఫ్రంట్ రన్నర్గా ఉందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఫిఫ్త్ జనరేషన్ పుష్ అనేది మెయిన్గా చైనీస్ ఫిఫ్త్ జనరేషన్ జెట్ నెంబర్స్ పెరుగుతూ వెళ్లడం ప్లస్ పాకిస్తాన్కి కూడా వాటిని అమ్ముతుందనే మీడియా రిపోర్ట్స్ రావడం వల్ల జరుగుతుంది. అయితే లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్లో మెన్షన్ చేసిన సోర్సెస్ అమెరికా ఫైటర్ జెట్స్ మీద పెట్టే రెస్ట్రిక్షన్స్ వల్ల F-35 ఇండియాకి సూట్ కాదు. Su-57 విషయంలో అయితే ఫ్రీడమ్ ఉంటుంది. ఇండియన్ వెపన్స్ సెన్సార్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి రష్యా ఒప్పుకుంటుంది. అందుకే Su-57 ఫ్రంట్ రన్నర్ అని చెప్తున్నారు. ఇంతకుముందు ANA రిపోర్ట్ అయితే 40 to 60 ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ అని చెప్పింది. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది ఫిఫ్త్ జనరేషన్కి బదులు 4.5 జనరేషన్ జెట్స్ ఎందుకు అన్న దాని నుండి 114 4.5 జనరేషన్ జెట్స్ని కొని ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ని 40 to 60 ఎందుకు? చైనా దగ్గర ఆల్రెడీ దాదాపు 300 ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు వాటికి ఎగెయిన్స్ట్గా వాట్ డిఫరెన్స్ డజ్ ఇట్ మేక్ అనేలా మారుతుంది. ఇదే క్వశ్చన్ చాలామంది మైండ్లో ఉంటుంది. దీనికి మనం 2 స్టేజెస్లో ఆన్సర్ ఇవ్వచ్చు. ఫస్ట్ 40 to 60 జెట్స్ మాత్రమే ఎందుకు? సెకండ్, చైనాకి ఎగెయిన్స్ట్గా ఇవి సరిపోతాయా? ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ అంటే రెడార్స్ గుర్తించడానికి చాలా కష్టంగా ఉండేలా డిజైన్ చేస్తారు. రెడార్ పంపిన వేవ్స్ జెట్ మీద బౌన్స్ అయ్యి తిరిగి ఆ రెడార్ని చేరకుండా చేయడానికి డిజైన్ షేప్స్లో ఉంటుంది. అలాగే కొన్ని వేవ్స్ అసలు బౌన్సే అవ్వకుండా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన మెటీరియల్స్ని వాడతారు. అలాగే జెట్స్ వెపన్స్ని వింగ్స్ కింద క్యారీ చేస్తే వాటి మీద రెడార్ వేవ్స్ బౌన్స్ అవుతాయని ఇంటర్నల్ వెపన్ బే ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. దీంతో పాటు హైటెక్ రెడార్స్ సెన్సార్లు ఉంటాయి. అయితే ఫోర్త్ జనరేషన్కి ఫిఫ్త్ జనరేషన్కి మధ్యలో ఉన్న రఫాల్, టైఫూన్ లాంటి 4.5 జనరేషన్ జెట్స్లో కూడా ఫిఫ్త్ జనరేషన్ స్టాండర్డ్ రెడార్ సెన్సార్లు ఉంటాయి. అలాగే వీటిలో కూడా ఫిఫ్త్ జనరేషన్ అంత కాకపోయినా మార్పు చూపించే లెవెల్లో అయితే షేప్స్, రెడార్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ని వాడతారు. కాబట్టి ఒక ఫిఫ్త్ జనరేషన్ జెట్ని 4.5 జనరేషన్ జెట్స్కి ఎగెన్స్ట్గా మోహరించినప్పుడు అడ్వాన్స్డ్ షేపింగ్ డిజైన్, ఇంటర్నల్ వెపన్ బే ఫీచర్ వల్ల ఫిఫ్త్ జనరేషన్ జెట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ అనేది ఈ ఫిఫ్త్ జనరేషన్ జెట్లో స్టెల్త్ టెక్నాలజీ ఏ లెవెల్లో ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. అయితే ఒకవేళ ఆ జెట్ గనక ఎక్స్టర్నల్గా వింగ్స్, ఫ్యూసలాజ్ కింద వెపన్స్, ఫ్యూయల్ ట్యాంక్స్ని క్యారీ చేస్తే 4.5 జనరేషన్ జెట్స్కి ఎగెన్స్ట్గా స్టెల్త్ అనే అడ్వాంటేజ్ పోతుంది. అయితే ఇంటర్నల్ వెపన్ బేలో ఎక్కువ వెపన్స్ పట్టవు. ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో వెళ్తే 4 to 6 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని క్యారీ చేయగలదు. ఒకవేళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేయాలంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం 2 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ప్లస్ 2 500 kg బాంబ్స్ లేదా సుమారు 8 స్మార్ట్ మినీ బాంబ్స్ని క్యారీ చేయగలదు. గ్రౌండ్ అటాక్ కోసం ఇంటర్నల్ వెపన్ బేలో ఎక్కువ వెపన్ లోడ్ పట్టదు. సో వీటి రోల్ మెయిన్గా ఎయిర్ని డామినేట్ చేయటం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేయటం. ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఫస్ట్ ఇజ్రాయేలీ F-35 జెట్స్ వెళ్లి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేస్తే తర్వాత F-15 జెట్స్ మ్యాసివ్ వెపన్ లోడ్తో అటాక్ చేశాయి. సో ఈ ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ అనేవి ముందున్న అడ్డుగోడల్ని బద్దలు కొట్టడానికి. అసలైన పంచ్ అనేది ఫోర్త్ జనరేషన్ 4.5 జనరేషన్ జెట్సే ఇస్తాయి. సో లిమిటెడ్ రోల్ కోసం హ్యూజ్ నెంబర్స్లో ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ అనేవి అవసరం లేదు. లైట్ కేటగిరీలో సరిపడా నెంబర్స్లో తేజస్ జెట్స్ ఆర్డర్లో ఉన్నాయి. హెవీ కేటగిరీలో సుకోయిస్ సరిపడా నెంబర్లో ఉన్నాయి. మీడియం కేటగిరీలోనే ఏ జెట్స్ అని ఇంతకాలం ఆలోచించి సింధూర్ తర్వాత రఫాల్ అని ఫిక్స్ అయింది. లైట్ వెయిట్ జెట్స్ మీడియం కేటగిరీ అంత లెవెల్లో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్ని క్యారీ చేయలేవు. హెవీ కేటగిరీ జెట్స్ క్యారీ చేసినా కూడా వాటి అవైలబిలిటీ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే హెవీ జెట్స్కి మెయింటెనెన్స్ ఎక్కువ టైం పడుతుంది.
ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న సుఖోయిస్లో 55 to 60% జెట్స్ ఏ టైంలో అయినా కాంబాట్కి రెడీగా ఉంటాయి. మిగతావి మెయింటెనెన్స్లో ఉంటాయి. ఇంకో పక్క 90% రఫాల్స్ కాంబాట్కి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే క్విక్గా మెయింటెనెన్స్ జరుగుతుంది, మళ్ళీ ఎగరటానికి రెడీగా ఉంటాయి. అలాగే సుఖోయ్ కన్నా రఫాల్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. కాబట్టి స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ పడిపోతున్న టైంలో 114 రఫాల్స్ని కొని లిమిటెడ్ బట్ ఇంపార్టెంట్ రోల్స్ కోసం 40 to 60 ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ని కొనాలని చూస్తుంది. ఇప్పుడు Su-57 ఫ్రంట్ రన్నర్గా ఉంది. మరి ఈ నెంబర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సరిపోతుంది. కానీ చైనా 300కి పైగా జెట్స్ని ప్రొడ్యూస్ చేసింది. వాటికి ఎగెనిస్ట్గా ఇవి సరిపోతాయా? ఫస్ట్ పాయింట్ జియోగ్రఫీ. చైనీస్ ఎయిర్ బేసెస్ హై ఆల్టిట్యూడ్స్లో ఉండడం వల్ల ఫుల్ ఫ్యూయల్ వెపన్ లోడ్తో అవి టేక్ ఆఫ్ చేసుకోలేవు. ఎయిర్ బేసెస్లో ఎన్ని జెట్స్ కావాలంటే అన్ని జెట్స్ పట్టవు. సో తక్కువ పేలోడ్తో టేక్ ఆఫ్ చేసుకుంటాయి. కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి 4.5 జనరేషన్ జెట్స్ని ఎక్కువగా డిప్లో చేయాలి. కాబట్టి ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ని ఎయిర్ కాంబాట్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద అటాక్ చేయడానికి సరిపడా నెంబర్స్లో డిప్లో చేసి హ్యూజ్ నెంబర్స్లో 4.5 జనరేషన్ జెట్స్తో ఆ లిమిటెడ్ పేలోడ్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. అలాగే సెకండ్ పాయింట్, చైనా, తైవాన్, జపాన్, మెయిన్గా అమెరికాకి ఎగెనిస్ట్గా ఉన్న బేసెస్లో కూడా ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ని డిప్లో చేసి ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉండాలి. సో 40 to 60 జెట్స్ పాకిస్తానీ, చైనీస్ ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ అనేవి మన ఎయిర్ స్పేస్ని డామినేట్ చేయకుండా స్టాప్ చేయడానికి ప్లస్ ఎనిమి ఎయిర్ స్పేస్లో పోటీ ఇవ్వడానికి సరిపడతాయి. కాబట్టి 114 రఫాల్ ప్లస్ 40 to 60 Su-57 కాంబో అనేది తేజస్ మార్క్ 2 AMCA జెట్స్కి ముందు ఎఫెక్టివ్గా స్టాప్ గ్యాప్ సొల్యూషన్ అవుతాయి. AMCA వచ్చే టైంకి మిగతా జెట్స్ నెంబర్స్ కూడా హ్యూజ్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి పవర్ని చూపించడానికి అప్పుడు ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ నెంబర్స్ని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.